గ్రహదోష నివారణలో శివారాధనలో శ్రేష్ఠి మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే ఏమిటి? గ్రహదోష నివారణలో మాస శివరాత్రి ఏ విధంగా దోహదపడుతుంది? ఈ రోజును ఎవరిని పూజించాలనే ఆంతర్యాలను తెలిపేదే నేటి పరమార్థం. నేడు మాస శివరాత్రి తిథి బహుళ త్రయోదశి మధ్యాహ్నం 12:54 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పుష్యమి రాత్రి 1:09 వరకు. సాధారణంగా జ్యోతిష్య శాస్త్ర కాలమానం ప్రకారం మాసానికి 2 సార్లు త్రయోదశి తిథి. శుక్లపక్షంలో ఒక త్రయోదశి, కృష్ణపక్షంలో ఒక త్రయోదశి. కృష్ణపక్షంలో వచ్చే త్రయోదశితో కూడిన చతుర్దశి తిథిని శుక్లపక్ష శివరాత్రి లేదా మాస శివరాత్రి అంటారు. ఇది మాసానికి ఒకసారి వస్తుంది. మాస శివరాత్రి జరుపుకునే రోజు రాత్రి సమయంలో చతుర్దశి తిథి తప్పకుండా ఉండాలి. ఈ మాస శివరాత్రి గ్రహదోష నివారణకు చాలా శ్రేష్టమైందని మన జ్యోతిష్య పురాణం చెబుతోంది. అలాగే ఈ మాస శివరాత్రి రోజున వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కోరికలు నెరవేరడమే కాక జాతకంలో గ్రహదోషాలైన వివాహంలో జాప్యం కావడం, సంతానం లేకపోవడం, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుందని పండితులు చెబుతారు. వ్యాస మహర్షి రచించిన శివ మహాపురాణం ప్రకారం భక్తి శ్రద్ధలతో మాస శివరాత్రి వ్రతాన్ని ఆచరించినట్లయితే ఎంతటి క్లిష్టమైన సమస్యలకైనా పరిష్కారం లభిస్తుందని తెలుస్తోంది. మాస శివరాత్రిని మనం ఎందుకు జరుపుకోవాలంటే, ఈ మాస శివరాత్రి రోజున శివశక్తి కలయిక జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఇది శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజుగా భావిస్తారు. పరమశివుడు లయకారకుడు, అంటే సృష్టిని అంతం చేసేవాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లయానికి కారకుడు కేతువు. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి రోజున చంద్రుడు క్షీణదశలో ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనఃకారకుడు, అంటే ఒక మనిషి మానసికంగా సంతోషంగా ఉండాలంటే జాతకంలో చంద్రబలం బాగుండాలి. అమావాస్య ముందు చతుర్దశి రోజున చంద్రుడు క్షీణించి ఉన్నప్పుడు కేతు ప్రభావం మానవులపై ఎక్కువగా ఉంటుంది. ముందే చెప్పుకున్నట్లుగా కేతువు లయం అంటే మృత్యుకారకుడు. అందుకే చంద్రుడు బలహీనంగా ఉన్న సమయంలో ఆరోగ్యాలపై కేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాస శివరాత్రి రోజున శివుణ్ణి ఆరాధిస్తే కేతు గండాలు తొలగిపోతాయని విశ్వాసం. మాస శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి శుచి అయి ఇంట్లో పూజాధికాలు ముగించి శివాలయానికి వెళ్లి 11 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష వేళలో తిరిగి స్నానం చేసి శివాలయానికి వెళ్ళాలి. ఆలయంలో మాస శివరాత్రి రోజున శివలింగానికి పంచామృతం, క్షీరం, గంగాజలం, తేనె, స్వచ్ఛమైన నెయ్యి, పెరుగుతో అభిషేకం జరిపించాలి. అష్టోత్తర శతనామాలతో సదాశివుణ్ణి అర్చించాలి. పూజ సమయంలో శివలింగానికి పుష్పాలు, బిల్వపత్రం, తుమ్మి, ఉమ్మెత్త, భస్మం, చందనం మొదలైన వాటిని సమర్పించాలి. పరమశివుడికి పళ్ళు, కొబ్బరికాయలు, ఎండు ద్రాక్ష వంటి నైవేద్యాలను సమర్పించాలి. శివార్చన అనంతరం ఉపవాసాన్ని విరమించవచ్చు. మాస శివరాత్రిని ఈ విధంగా శాస్త్రోక్తంగా జరుపుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. జాతకంలోని క్షీణచంద్ర దోషాల తీవ్రత తగ్గుముఖం పడుతుంది. అయితే రోజూ చేసే ఉపాసన కన్నా ఈ మాస శివరాత్రి రోజున చేసే ఉపాసన వల్ల స్వామి అనుగ్రహం దివ్యంగా లభిస్తుందని పండితులు చెబుతారు. మాస శివరాత్రి కేవలం ఆచారం మాత్రమే కాదు, అది మనసును శుద్ధి చేసి గ్రహదోషాల చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక దీపం. మరో భక్తి రాగం ధర్మదీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.